హాయ్ అండి. నేను ఒక ఐడియా తోటి మీ ముందుకొచ్చాను. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసిన ఐడియా అనమాట. కొంచెం ప్రొడక్టివ్‌గా ఉంటది అని చెప్పి నేను అది అలా చేశాను అప్పట్లో. అభినవ్ అంటే మా మనవడు కదా! అభినవ్ పుట్టినప్పుడు ఎంతున్నాడంటే అసలు చాలా 1.25 కేజెస్‌తో పుట్టాడనమాట. చాలా లీన్‌గున్నాడు. వాడికి థర్డ్ మంత్‌లో మేము బారసాలు చేశామనమాట. బారసాలు చేసినప్పుడు కొంచెం అదే నేమ్ రివీలింగ్ ఇవన్నీ ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి కదా! మేమందరం ఏం చేశామంటే పట్టు చీరలు అందరం కట్టేసుకున్నాం అనమాట స్టార్టింగ్‌లో. కట్టేసుకొని అది నేమ్ రివీల్ చేసే టైంకి ఒక 10 మినిట్స్ మేము ఏం చేసామంటే లోపలికి వెళ్ళిపోయి అందరం డ్రెస్సెస్ మార్చుకొని అదే శారీస్ మీద బ్లౌజెస్ మళ్ళీ మార్చేసుకొని మేము బయటకు వచ్చామన్నమాట. అదే టైంకి ఆన్ బోర్డ్ స్క్రీన్ మీద అభినవ్ అని చెప్పి పేరు రివీల్ అయిందనమాట. సో మేము ఫస్ట్ వేసుకున్న బ్లౌజెస్ తోటి అందరూ ఫ్రీజ్ అవుతారు కదా. సో మేము వెంటనే ఏం చేసాము, ఇలా బ్లౌజెస్ చేంజ్ చేసేసుకొని అభినవ్ అని చెప్పి బ్లౌజెస్ మార్చుకున్నాం అనమాట. అంటే వేసుకున్నాం చెర్రీ, నేను అలాగా దిస్ అభినవ్ అని చెప్పి. పట్టు చీర ఏముంది, మనకి ప్రాబ్లం ఏముంది. సో ఇట్లా అభినవ్ అని చెప్పి అప్పుడు అందరూ చాలా చాలా భలే ఇష్టపడ్డారనమాట అభినవ్ అని. అభినవ్ దిక్రాయనా అభినవ్. ఓకే, ఇదిగోండి డోరేమాన్ దాంతో ఇట్లా వేసుకున్నాం అనమాట. అదే పట్టు చీర మీద జస్ట్ బ్లౌజెస్ చేంజ్ చేసేసుకున్నాము. సతీష్ బావా, ప్రవేశ్, నివేష్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా కుర్తాస్ తీసుకున్నాను, ప్లెయిన్ రా సిల్క్ మంచివి. ఇదిగోండి చూడండి, హగ్స్ టు అభినవ్. అలా పిల్లల బొమ్మలు అవన్నీ కార్టూన్స్ ఇట్లా అన్నీ వేసేసి మంచిగా ఇట్లా కుర్తాస్. ఎవరైతే హోస్ట్ ఉంటారో మా సతీష్ బావ, ప్రవేశ్, నివేష్ అందరం ఇట్లా అభినవ్ అని చెప్పి పేరుతోటి త్రూ అవుట్ ద ఫంక్షన్ వీవర్ ఇన్ హిజ్ నేమ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇదే ఇలాగే మనం ఒక సర్ప్రైజ్ వేరేగా ప్లాన్ చేయాలి అంటే బ్రైడ్ మన ఇంటికి మన కోడలు వస్తుంది ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో. మామూలుగా మీరు శారీస్ రెడీ అవ్వండి, తర్వాత అందరూ కూడా చక్కగా ఇట్లా నేమ్స్ తోటి మీరు తనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అత్తగారులు అన్నది కాదు కదా, అత్తగారు కూడా ఒక తల్లిలాగానే అని ఒక క్రేజీ యాక్ట్ ఉంటుంది అనమాట. సో పెళ్లి కూతురు నేమ్ తోటి కూడా ఇట్లా పెయింటింగ్ చేసుకొని మీరు మీ కోడళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. సో దట్స్ ఆల్ స్మాల్ ఐడియా అండి. క్రేజీగా ఉందో నచ్చిందో నాకైతే తెలియదు కానీ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.